బాతు మాంసం చక్కగా కట్ చేసుకున్నావు కదండి. స్టవ్ మీద పెట్టి కూర ఉండటం ఎలాగో చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లోకి కళ్ళుప్పు తీసుకున్నాము. ఈ కొలతల్లో తీసుకున్న 4 టమాటాలు, ఈ పచ్చిమిరకాయలు, ఈ 2 చిన్న ఉల్లిపాయలండి. ఇవన్నీ కూడా సన్న కట్ చేసి చూపిస్తాను. సన్న కట్ చేసి పెట్టుకుని ఇవన్నీ కూడా వేసుకుందామండి కూరలోకి. ఇప్పుడు పసుపు వేద్దామండి. కొంచెం చికెన్లోకి వేసినట్టేనండి. వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఆయిల్ అని వేసుకోండి మీ ఇష్టం. నేనైతే వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. 3 స్పూన్లు తీసుకున్నాను. నేను 1.5 కేజీ చికెన్ బాతు మాంసానికి. ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ బాతు మాంసం కూర చక్కగా గ్రేలాగా ఉండటం కోసం చూపిస్తున్నాం మనం ఈరోజు. కరివేపాకు కొంచెం ఇలాగ వచ్చినప్పుడు చక్కగా గ్రేలాగా దగ్గరకు వస్తుందండి. ఎక్కువ మనం వాటర్ అసలు ఏం అవసరం లేకుండానే టమాటా గుజ్జంతా బాగా దిగుతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం చింతపండు పులుపు వేసుకుందామండి. పులుపు వేస్తే బాగుంటుంది, గ్రేలాగా వచ్చింది. చక్కగా కొంచెం వేసుకుంటే అంత చింతపండు సరిపోతుంది. ఇప్పుడు కారం తీసుకుందామండి. గరిటెతోటి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. కారం అయితే కొంతమంది స్పైసీగా తినాలనుకుంటారు కదా, ఘాటుగా. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి, బాగుంటుంది, సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఈ బాతు మాంసం కూరలోకండి చింతపండు పులుపు బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ ఇష్టం ఎంత తినగలిగితే అంత పులుపు బాగుంటుంది. చింత చిగురు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చింతపండు నీళ్లు బాగుంటాయి. మామిడికాయ మోయినమైన ముక్క, చిన్న సైజు కాయని ముక్కలు సన్న కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా సిమ్లో పెట్టేసి చక్కగా ఉడకబెట్టేసేయండి. చక్కగా దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాము సన్న మంట మీద. మసాలా అండి కొంచెం లైట్గా వేయండి, సరిపోతుంది. కొంచెం అండి ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా వేసుకోండి, స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు. ఇంకంతే. కొత్తిమీర కూడా వేసుకోండి, పుదీనా కొత్తిమీర లైట్గా ఉంటే కొంచెం. నా దగ్గర లేదు అది. చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కూర. అయిపోయిందండి, ఇంకింతేను బాతు మాంసం కూర. దీనికి ఇలాగా ఆపేసేసి చక్కగా గ్రేలాగా వచ్చేసింది కదా. ఈ గ్రే కూరని చక్కగా స్టవ్ ఆపేసి అన్నంలోకి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, గారెలో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ. మీకు దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ కూరని. వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఇది తినే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కి. థ్యాంక్ యూ.